సెకండ్ క్లాస్ పిల్లల కోసం విస్తరణ రూపం ఎక్స్పాండ్ ఫామ్ చేయాలి. చూస్తున్నారు కదమ్మా ఎక్స్పాండ్ ఫామ్. ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే ప్లేస్ ఏది? ఇది 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 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 100కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 10కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 1స్కి జీరో ఉండదు, అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఫస్ట్ మనము 9 పెట్టాం కదా. ఇక్కడ చూడండి 2 పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ 10th ప్లేస్లో 5 పెట్టుకున్నాము. ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు మొత్తం కలిపి చదువుదామా? 9000th ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత? 9251. ఓకేనా? చూడండి దీన్ని ఎలా రాస్తాము? 9000కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3, అవునా? తర్వాత 100th ప్లేస్లో 2 ఉంది కదా. 2కి 2 జీరోస్ ఉంటాయి. 10స్కి 1 0. 1th ప్లేస్లో 0 ఉండదు కాబట్టి డైరెక్ట్గా 1. ఇవన్నీ యాడ్ చేసుకుంటాం, అవునా? 2 9. చూడండి 9251. ఓకేనా? ఇంకో నెంబర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ చూడండి 5. ఇక్కడ వచ్చేసి 6 పెడదామా? ఇక్కడ వచ్చేసి 7 పెడదాం. ఇక్కడ వచ్చేసి 5 పెడదాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 6675. అవునా? ఇంకో నెంబర్ చెప్దాం. ఇప్పుడు 8000 పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి 0 పెట్టుకుందాం. ఇక్కడ 1th ప్లేస్లో 0 పెట్టుకుందాం. ఇక్కడ కూడా 0 పెట్టుకుందాం. అన్ని జీరోస్ ఉంటే ఎలా చదువుతాము? ఇప్పుడు అన్నిట్లో జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి 8000 ప్లేస్లో ఉండే నెంబర్ అంతా 8. 100thలో 0 ఉంది, 10thలో 0 ఉంది, 1thలో 0 ఉంది. కాబట్టి ఏం చదువుతాము? 8000 అంటే 8000. ఓకేనా? సో ఈ విధంగా చూడండి ఈజీగా నేర్చుకోవచ్చు కదమ్మా. 1000th ప్లేస్లో ఉండే నెంబర్తో చెప్తాం. ఫస్ట్ 1210. ఓకేనా? ఈ విధంగా ఈజీగా ఎక్స్పాండ్ ఫామ్ నేర్చుకోవచ్చు.